తమిళ ప్రజలు జల్లికట్టు కోసం చేసిన ఉద్యమానికి మన హీరోలు కూడా కొంతమంది మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లు కూడా జల్లికట్టు ఉద్యమానికి మద్దతిచ్చారు. ఆ ఉద్యమం స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మద్దతును తెలిపాడు. అంతేకాదు తన ట్వీట్లతో యువతలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. కానీ మహేష్ బాబు మాత్రం ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలపకుండా మౌనంగా ఉండిపోయాడు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులతో సహా చాలామంది మహేష్ బాబును విమర్శించారు. అయితే మరొక స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వివాదాలలో తలదూర్చకుండా బ్రతికిపోయాడు. మహేష్ బాబుల జల్లికట్టు ఉద్యమానికి ఎన్టీఆర్ కూడా మద్దతు తెలుపుదాం అనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించి అడుగు వేద్దామని ఆగిపోయాడు. ఈలోపు జల్లికట్టుపై ఆర్డినెన్స్ కూడా వచ్చేయడంతో ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. ఈ నిర్ణయం ఎన్టీఆర్కు మంచి చేసింది. ఎన్టీఆర్ జల్లికట్టుపై స్పందించి ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఉద్యమం కూడా స్పందించవలసి వచ్చేది. అలా స్పందిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడడమే. ఇప్పటికే అంతంత మంత్రంగా ఉన్న రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మరికొంత దిగజారేవి. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉందనే కత్తి రీమేక్ను వదులుకున్న ఎన్టీఆర్ ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేస్తే లేని కొద్దీ ఇబ్బందుల్లో పడేవాడు. మొత్తానికి ఎన్టీఆర్ జల్లికట్టు ఉద్యమం స్పందించకుండా మంచి పని చేశాడని అందరూ అనుకుంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.